హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ హేమలత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సికింద్రాబాద్ బ్రాంచ్, హెగ్డే ఫర్టిలిటీ. సో ఇప్పుడు ఆడవాళ్ళు కన్సీవ్ అయ్యే వాళ్ళకి బేసిక్ ఒక హాస్పిటల్ వస్తే బేసిక్ టెస్ట్ ఏం చేస్తామో చెప్తాను. సో ఫస్ట్ తన ఏజ్ పట్టి ఉంటుంది. సో ఫస్ట్ ఒక ఆడవాళ్ళు రాగానే తన ఏజ్ ఏంటి, ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి చూసుకొని ఫస్ట్ ఒక స్కాన్, బేసిక్ స్కాన్ అయితే చేస్తాము. అది 3D స్కాన్ అయితే బెటర్. సో స్కాన్లో ఏం చూస్తామంటే ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఓవరీస్కి వస్తే దానికి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, దానికి సిస్ట్లు ఏమైనా ఉన్నాయా, అది ఫాలికల్ సపోజ్ మిడ్ సైకిల్లో వస్తే ఎగ్ రిలీజ్ అవుతుందా అని చూస్తాం. నెక్స్ట్ గర్భసంచి ఒకటి చూస్తాము, దాంట్లో పొర అంటే ఎండోమెట్రియల్ థిక్నెస్. ఫస్ట్ డే సెకండ్ డే వస్తే లైనింగ్ ఎలా ఉంది చూస్తాము. అదే మీ 10th or 12th డే అట్లా వస్తే లైనింగ్ ఎలా ఫామ్ అయింది, ఎగ్ డెవలప్మెంట్ ఎలా ఉంది ఓవరాల్గా అనేది చూస్తాం. అదే ఎగ్ రిలీజ్ అయ్యాక వస్తే ఎగ్ రిలీజ్ అయిందా అండ్ దాని ప్రకారంగా లైనింగ్ ఎలా ఉంది అనేది చూస్తాము. అండ్ టోటల్ యూట్రస్ ఆకారం, షేప్, ఇవి ఒక బేసిక్ స్కాన్లో అనేది చూస్తాం. ఇంకొక ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అయితేనే మనకి స్కాన్లో తెలుస్తుంది. అదే ట్యూబ్స్ నార్మల్గా ఉన్నాయి అంటే స్కాన్లో మనకి తెలియవు. సో ఇన్ఫెక్ట్ అవటం ఎట్లా తెలుసు అంటే హైడ్రోసాల్పింగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి ట్యూబ్స్లో నీళ్ళు చేరుకుంది అంటే అది హైడ్రోసాల్పింగ్స్ లాగా తెలుస్తుంది మనకి స్కాన్లో. సో బేసిక్ ఇది చేపిస్తాం. అండ్ నెక్స్ట్ బ్లడ్ టెస్ట్కి వస్తే మనము AMH అనే బేసిక్ బ్లడ్ టెస్ట్ అంటే యాంటీములేరియన్ హార్మోన్. దీనివల్ల తనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, దాని క్వాలిటీ ఏంటో అనేది మనకి తెలుస్తుంది. దీంతో పాటు కొన్ని బేసిక్ ఫర్టిలిటీకి కావాల్సిన టెస్ట్, ఒక హిమోగ్లోబిన్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్ అండ్ ఒక బేసిక్ షుగర్ టెస్ట్ అనేది దీంట్లో ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసి నెక్స్ట్ ఇవి కూడా అన్నీ నార్మల్గా ఉన్నాయి, అన్నీ కన్సీవ్ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ మనం వెళ్ళే టెస్ట్ వచ్చేసి ట్యూబ్ టెస్ట్. సో ఈ ట్యూబ్స్ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాం. దీనికి టెస్ట్ వచ్చేసి HSG, హిస్టరోసాల్పింగోగ్రామ్. సో ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే మనకి ట్యూబ్స్ నార్మల్గా ఉందా, అట్లనే మన గర్భసంచి కూడా లోపల పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ లాంటివి కూడా ఒక ఐడియా వస్తుంది. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అనేది మనకి HSG ద్వారా తెలుస్తుంది. ఇంకొకటి ఎక్కువ అబార్షన్స్ అయ్యే వాళ్ళకి వచ్చేసి ఒక రొటీన్ ఆప్లా టెస్ట్ చేస్తాం. అంటే దీంట్లో కొన్ని టెస్ట్లు ఉంటాయి. గర్భసంచికి బ్లడ్ ఫ్లో ఎట్లా ఉంది, వీళ్ళకి ఎక్కువ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉందా అనేది కొంచెం ఈ బ్లడ్ టెస్ట్ ఆప్లా విత్ థ్రాంబోఫిలియా స్క్రీనింగ్ అనేది చెప్తాం. ఇంకొకటి ఇట్లా మిస్క్యారేజ్ అయ్యి ఎక్కువ IVF ఫెయిలియర్స్ అయ్యే వాళ్ళకు కూడా క్యారియోటైపింగ్, జెనెటిక్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ ఎవరికి అంటే అసలు పిల్లలు లేని వాళ్ళకి, లేదా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంది, లేదా వాళ్ళకి ఫస్ట్ పిల్లలు ఏదైనా జెనెటిక్ అబ్నార్మల్ ఉంది, వీళ్ళకి నెక్స్ట్ జనరేషన్ పాస్ అయ్యే వాళ్ళకి ఈ రొటీన్ టెస్ట్లు, కొన్ని బేసిక్ టెస్ట్లు అయితే కంపల్సరీ చేయించాలి. థ్యాంక్ యూ.